హాయ్ వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య మ్యాచ్లో మొత్తానికి 3-0తో ఇండియా అయితే సిరీస్ని అయితే కైవసం చేసుకుంది గైస్. సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఇండియా ఈ సిరీస్ అయితే క్లీన్ స్వీప్ అయితే చేసిందని అందరికీ తెలిసిందే. సో గైస్, మనకి ఇండియా ఏషియన్ గేమ్స్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదే ఇండియా నేరుగా క్వార్టర్ ఫైనల్స్లో ఆడబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం. సో మంచి గేమ్ అయితే మనకు ఉండాలి, టోర్నమెంట్ అయితే మనకు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఉమెన్స్ కూడా వాళ్ళు కూడా క్వార్టర్ ఫైనల్స్లోనే తలబడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఏమాత్రం లేట్ చేయకుండా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ అయితే ఎంచుకుంది టీమిండియా. ఎంచుకున్న దానికి చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ టీమిండియా దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో విఫలమైందని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ ముచ్చటకు 3వ మ్యాచ్లో 2 runs వేసి తన ఫెయిల్ అయ్యే సమయానికి స్కోర్ 20 10 loss of 1. అక్కడి నుంచి శ్రేయస్ అయ్యర్తో అండ్ ఇషాన్ కిషన్తో చాలా మంచి పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేసినటువంటి వైభవ్ సూర్యవంశీ దూకుడు స్వభావం కలిగి ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు 16 balls 50, 15 balls 50, 18 balls 50 చేసే వైభవ్ సూర్యవంశీ చాలా తనని తాను తగ్గించుకోవడం, సహనంతో బ్యాటింగ్ చేయడం అన్నీ కలగలిసి వచ్చాయి కాబట్టి సో మొత్తానికి తనైతే మంచి 50 కూడా చేయడం జరిగింది. సెకండ్ ఇంటర్నేషనల్ 50 అయితే నమోదు చేశాడు. ఈ జింబాబ్వేతో మొత్తంగా టాప్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ వచ్చింది అంటే అది వైభవ్ సూర్యవంశీ దగ్గర నుంచే విత్ ద బ్యాట్. సో ఆ తర్వాత 29 runs వేసి ఇషాన్ కిషన్ అవుట్ అయ్యే సమయానికి ఈ 75 పార్ట్నర్షిప్కి అయితే బ్రేక్ పడిన తర్వాత శ్రేయస్ అయ్యర్తో 50+ పార్ట్నర్షిప్ అయితే నమోదైంది. అయితే వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యే సమయానికి వైభవ్ సూర్యవంశీ 15th ఓవర్లో అవుట్ అయ్యాడు. తను అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 140+. ఆ తర్వాత తిలక్ వర్మ రావడం, తిలక్ వర్మ 11 runs వేయడం అండ్ 18th ఓవర్లో శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడం జరిగింది 27 runsకి. బట్ రింకు సింగ్ పుంజమా అని చెప్పి మనకి 192 runs అయితే రావడం అయితే జరిగింది. సో లాస్ ఆఫ్ 5 wickets అయితే కోల్పోయింది. దీంట్లో సికిందర్ రజా, ముజరబని, ఆ తర్వాత అడ్వాన్స్ తను ఒక 2 wickets అయితే తీసుకోవడం జరిగింది. పైన చెప్పిన వాళ్ళకి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఓకే, తిలక్ వర్మ 11 runs వేసి నాట్అవుట్లో ఉండడం అయితే జరిగింది. ఎక్స్ట్రాస్ 17 extras అయితే టీమిండియా జింబాబ్వే ఇవ్వడం అయితే జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన జింబాబ్వేకి ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది. బెనిత్ తను గోల్డెన్ డాక్ వెనుదిరగడం జరిగింది. ఆ తర్వాత 34 runs పార్ట్నర్షిప్ అనేది లభించింది 1 downకి, అంటే సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్. ఆ తర్వాత బెన్ కరన్ 20 runs వేసి అవుట్ అయిన తర్వాత మళ్ళీ 31 runs పార్ట్నర్షిప్ జరిగింది. 31 runs పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత మయాన్స్ తను 19 runs వేసి వెనుదిరిగిన తర్వాత వాళ్ళ దాంట్లో ఒకరు పార్ట్నర్షిప్ అయితే చేశారు. కానీ బిగ్ పార్ట్నర్షిప్ అంటే మధ్వీరా అండ్ సంథింగ్ నేమ్ తను 50 runs అయితే స్కోర్ చేశాడు, 54 runs అయితే స్కోర్ చేశాడు. మధ్వీరా మాత్రం 28 runs మాత్రమే చేశాడు. 28 runs వేసి అవుట్ అయిన తర్వాత 60 runs పార్ట్నర్షిప్కి అయితే ఎండ్ అయింది. అయితే లాస్ట్ 5 ఓవర్స్లో
చాలా తక్కువగానే స్కోర్ చేసిందని చెప్పుకోవచ్చు. 2 వికెట్లు కూడా కోల్పోయింది. సో మయాంక్ యాదవ్కి 3 వికెట్లు వచ్చాయి. అండ్ టీమిండియా ఫీల్డింగ్ యూనిట్ మరొకసారి తేలిపోయింది గైస్. చాలా వరకు 1 కాదు 2 కాదు 5 క్యాచ్లు అయితే డ్రాప్ చేశారు. సో అది కూడా సెటిల్ బ్యాటర్స్ది కాబట్టి లైఫ్ పొందాడు. హాఫ్ సెంచరీ కూడా చేయడం జరిగింది. సో తర్వాత అశోక్ శర్మకి, రవి బిష్నాయ్కి తలా 1 వికెట్ రావడం. యష్ ఠాకూర్ డెబ్యూ మ్యాచ్లో రాకపోయినప్పటికీ ఈ మ్యాచ్లో అయితే వికెట్స్ తీసుకోవడం జరిగింది, 2 వికెట్స్. ఓకే, ఇంకా టీమిండియా ఎక్స్ట్రాస్ అయితే 20 ఇచ్చింది. 1 కాదు 2 కాదు 20 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది. సో ఫీల్డింగ్ యూనిట్ దీన్ని బట్టి చెప్పొచ్చు చాలా వరకు దెబ్బతినిందని. ఎస్పెషల్లీ లో అంటే డెత్ ఓవర్స్ కాకుండా మిడిల్ ఓవర్స్లో మాత్రం చాలా వరకు రన్స్ అయితే లీక్ అయ్యాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వైభవ్ సూర్యవంశీకే రావటం విశేషం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.